హాయ్ అందరికీ, ఇది ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో 134 రూపీస్కి కొన్నాను. ఇక్కడ ప్రైస్ చూడొచ్చు 139, అంటే ఇది 134, కానీ నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నందుకు 5 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఫైనల్గా ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్. మేబీ ఈ డాట్స్ అనేవి ప్యాక్ చేస్తున్నప్పుడు ప్రెజర్ వల్ల పడి ఉంటాయి. ఓకే, అండ్ ఈ ఎల్సిడి ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే ఇది 150 అరౌండ్ ఆ ప్రైస్కి వస్తుంది. పేపర్స్ అండ్ బుక్స్లో చేసే రఫ్ వర్క్ దీంట్లో చేయొచ్చు. అండ్ దీంట్లో రాసింది ఎరేజ్ అవ్వాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఎరేజ్ అవుతుంది. రాసింది ఎరేజ్ అవ్వకూడదు ఈ పవర్ బటన్ ప్రెస్ చేసినా అంటే మీకు బ్యాక్ సైడ్ ఒక లాక్ బటన్ ఉంటుంది. దీని కనుక లాక్ చేస్తే మీరు రాసింది ఈ పవర్ బటన్ ప్రెస్ చేసినా కూడా ఎరేజ్ అవ్వదు. అండ్ మళ్ళీ ఎరేజ్ అవ్వాలి అంటే బ్యాక్లో ఉన్న బటన్ని అన్లాక్ చేసి పవర్ బటన్ని ప్రెస్ చేస్తే ఎరేజ్ అవుతుంది. అండ్ మీకు ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్స్ విషయంలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. లైక్ ఈ ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్ అనేది 150 అరౌండ్కి వస్తుంది. అండ్ కొన్ని ఎల్సిడి ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి 600, 700. సపోజ్ రెడ్మీలో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది సేమ్ ఇట్లానే, రైటింగ్ కోసం రఫ్ వర్క్ కోసం యూజ్ చేయొచ్చు. అది 700 ఏమో ఉంటుంది అరౌండ్. దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంది, ఇది 150కే వస్తుంది కదా, దీంట్లో ఉన్న ఫీచర్స్ దాంట్లో ఉంటాయి. దాంట్లో కూడా పెద్ద ఫీచర్స్ ఏం తేడా ఉండదు. సేమ్ దీనికి ఉన్నట్టే అన్లాక్ అండ్ లాక్ బటన్ ఉంటుంది, పవర్ బటన్ సేమ్ ఇట్లానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మెయిన్గా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఇది అన్బాక్స్ చేసేటప్పుడు మీకు డాట్స్ అనేవి పడి ఉంటాయి. ఇట్లా ఇది ఎందుకు పడ్డది, మనం ప్యాక్ చేసేటప్పుడు కొంచెం ప్రెజర్ వల్ల పడి ఉంటాయి. లైక్ మీరు రాసేటప్పుడు కూడా మీరు చేయి ప్రెజర్ స్క్రీన్ మీద పడ్డదంటే డాట్స్ అనేవి పడుతూ ఉంటాయి ఈ 150 రూపీస్ కొన్న ట్యాబ్లెట్లో. కానీ మీకు రెడ్మీలో అవి ప్రైస్ ఎక్కువ ఉన్న ట్యాబ్లెట్స్ ఇలాంటి ప్రాబ్లం ఉండదు, కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండదు. సో ఇదిగా ఫైనల్గా ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్.